నేను ఒక మంచి ఇంజనీర్ అయి గొప్ప భవనాలు కట్టవచ్చు కానీ అవి ఎప్పటికీ నిలిచి ఉండలేవు. నేను మంచి డాక్టర్ పైన వారిని బ్రతికించగలను కానీ మరలా వారు తిరిగి చావవలసి ఉన్నది. నేను ఎన్ని భవంతులు కట్టినా, ఏమి చేసినా, ఎంత నైపుణ్యం కలిగిన వాడికి చేసినా అవన్నీ కూడా ఒకానొక సమయంలో అవన్నీ కూడా నశించిపోతాయి. ఈ యొక్క మట్టిలో కలిసిపోయి ఈ చేతులతో దేవుని రాజ్యాన్ని నేను కట్టాలి, ఈ చేతులతో దేవుని అద్భుతాలను చేయాలి, ఈ చేతులతో దేవుని కొరకు ప్రకటించుతూ అనేకులు చనిపోయిన వారిని సైతం కూడా తిరిగి లేపగలిగిన కృప, ఆయన సన్నిధిని, ఆయన మహిమ, ఆయన జీవన కనపరిచే ఒక సాధనముగా, ఒక పాత్రగా ఉండాలని ఇక్కడ ఎలాగో ఆయన తన సన్నిధినిచ్చి వారిలో ఉన్న భయమును ఆయన వెళ్ళగొట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నాకు అవిశ్వాసం ఉందని భయపడాల్సిన పని లేదు, నాకు భయం ఉందని చెప్పేసి భయపడాల్సిన పని లేదు. నీకు అవిశ్వాసం ఉన్న, భయం ఉన్నా నువ్వు ఎక్కడికి రావాలంటే అవిశ్వాసం ఉంది కదని దేవుడి నుంచి దూరంగా వెళ్ళకూడదండి, మందిరం నుంచి దూరంగా వెళ్ళకూడదండి, ప్రార్థన నుంచి దూరంగా వెళ్ళకూడదు. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి సహోదరులైన వారు కలిసి అందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పరిస్థితిని ఆయన మార్చగలరు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు నామమున మహిమ కలుగును గాక. మరొక మాట చెబుతున్నాడు, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచిండునిత్తురో అవి నిలిచిండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మూడో విషయాన్ని ఏమి చేస్తాడంటే, తండ్రి తనకిచ్చిన పరలోక సంబంధమైన వాగ్దానాన్ని సాధారణమైన మనుషులకు ఆయన ఇస్తా ఉన్నాడు అన్నమాట. యేసు ప్రభు ఇతని పాపములు క్షమించబడి అని పక్షవాయువు కలిగిన వారితో చెప్పినప్పుడు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులంట ఇతడు పాపములు క్షమించడానికి ఈ అధికారం ఎవరిచ్చారన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఆయన్ని ఒక మనిషిలాగా చూశారు, కానీ ఆయన అప్పటికే జీవము కలిగిన, శాశ్వతమైన, పరలోకపు మహిమ కలిగిన దేవాది దేవుడై ఉన్న యేసు ప్రభు వారు ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాడు అయినప్పటికీ కూడా వారు ప్రశ్నించారు. మరలా ఇక్కడ వారికి మరొక రకంగా కడుపు మండే విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు మాత్రమే క్షమించడం మాత్రమే కాదు, ఆయన శిష్యులు కూడా క్షమించే అధికారాన్ని ఆయన కలుగజేశాడు. ఒక పరలోకపు డిగ్రీని, ఒక పరలోకపు హక్కుని, ఒక పరలోకపు అధికారాన్ని ఆయన తన ప్రజలకు ఆయన శిష్యులకు ఆయన కలగజేస్తా ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపాలు అంటే వారికి దీవెన వస్తాయని చెప్పలేదండి, వారికి ఆశీర్వాదాలు, వస్తువులు, వీటి గురించి చెప్పలేదు. పాపములు క్షమించే అధికారాన్ని కూడా దేవుడిచ్చారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనం వారి పక్షమును కూర్చొని వారి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు వారి పాపములు క్షమించబడులాగున వారిని సైతము కూడా దేవుడు మారు మనసులోనికి మార్చబడుటకు దేవుడు కృప చూపి నడిపించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక సువార్తలో ఉంటుంది, ఆయన ఇలాగ చెప్పి వాటి కంటిన్యూస్ గా కొన్ని మాటలు కూడా అంటూ ఉన్నారండి. ఏమంటున్నారంటే ఒకసారి మనం చూద్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. దేవుడి నామమున మహిమ కలుగును గాక. చెప్పాలి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమని చెబుతుందంటే, శిష్యులకి ఇచ్చారు కదా, ఇక్కడ నమ్మిన వారి వలన ఈ కార్యాలు జరుగుతాయి. మరి నమ్మిన వారి వలన అంటే ఇక్కడ ఏదైతే అపోస్తలైన వారు ఉన్నారో వారి ద్వారా దేవుడు ఇటువంటివి, యేసు ప్రభువు సిలువ వేయబట్టడానికంటే ముందే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన ఆయా ప్రాంతంలోనికి పంపించినప్పుడు అన్నీ కూడా అద్భుతమైన కార్యాలను ఆయన వారి ద్వారా జరిగించారు. ఇప్పుడు శిష్యులైన వారికి మాత్రమే కాదు కానీ నమ్మిన వారి ద్వారా సైతం కూడా దేవుడు ఇటువంటి అద్భుతాలను జరిగిస్తానని ఆయన చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
దేవుడు ఈ రకంగా ఒక సాధారణమైన మనుషులు పరలోకపు రాజ్యమును కట్టడానికి దేవుడు ఉన్నతమైన కృపని దయచేసేవాడు అన్నమాట. రైన్హార్డ్ బొంకే గారు అనే ఒక దైవజనుడు ఒకనొక సమయంలోని వాళ్ళ నాన్నగారు వచ్చేసి అడుగుతూ ఉన్నారన్నమాట. పెద్ద కొడుకుని అడిగారు, నువ్వేమవుతావు అంటే నేను ఒక మంచి ఇంజనీర్ అవుతానండు. ఇంకొక కొడుకు దగ్గరికి వెళ్ళిండు, ఆయన ఏమవుతావు అంటే నేను మంచి డాక్టర్ని అవుతానండు. ఇంకొక ఆయన దగ్గర పోయిండు, ఇంకొక ఆయన నేను ఆర్కిటెక్ట్ని అవుతానని చెప్పిండు. ఒక్కొక్కరు చెప్పారు. అయితే రైన్హార్డ్ బొంకే గారి దగ్గరికి వచ్చి ఆయన అనుకుంటాడట, ఎవరన్నా సరే సేవకులు అవ్వచ్చేమో కానీ వీడు మాత్రం ఎందుకు పనికిరాడు, వీరి వల్ల నాకు ఏది కూడా నాకు చెడ్డ పేరే కానీ మంచి పేరు అనేది రాదు అనుకుంటూ మనసులో అనుకుంటూ ఆయన దగ్గరికి పోయి రైన్హార్డ్ బొంకే గారు అనే దైవజనుడి దగ్గర పోయి అడుగుతా ఉన్నాడంట, నీవు ఏమవుతావు, నువ్వు ఏమి చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు వెంటనే ఆ మాట అడిగిన తర్వాత ఆయన కళ్ళంట ఒక నీళ్లు వస్తూ ఉన్నమాట, ఒక బాధ వస్తూ ఉందన్నమాట. ఆయన తన తండ్రితో చెబుతూ ఉన్నాడు అన్నమాట, నేను ఒక మంచి ఇంజనీర్ అయి గొప్ప భవనాలు కట్టవచ్చు కానీ అవి ఎప్పటికీ నిలిచి ఉండలేవు. నేను మంచి డాక్టర్ పైన వారిని బ్రతికించగలను కానీ మరలా వారు తిరిగి చావవలసి ఉన్నది. నేను ఎన్ని భవంతులు కట్టినా, ఏమి చేసినా, ఎంత నైపుణ్యం కలిగిన వాడికి చేసినా అవన్నీ కూడా ఒకానొక సమయంలో అవన్నీ కూడా నశించిపోతాయి. ఈ యొక్క మట్టిలో కలిసిపోయి ఈ చేతులతో దేవుని రాజ్యాన్ని నేను కట్టాలి, ఈ చేతులతో దేవుని అద్భుతాలను చేయాలి, ఈ చేతులతో దేవుని కొరకు ప్రకటించుతూ అనేకులు చనిపోయిన వారిని సైతం కూడా తిరిగి లేపగలిగిన కృప, ఆయన సన్నిధిని, ఆయన మహిమ, ఆయన జీవన కనపరిచే ఒక సాధనముగా, ఒక పాత్రగా ఉండాలని చెప్పేసి కన్నీళ్లతో తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఈయన ఈ మాట చెప్పింది ఆయనకి 12-13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మాట ఆశపడి ఆ తండ్రితో చెప్పారు. ఆ తండ్రితో చెప్పినప్పుడు తండ్రి వేళాకోళం చేశాడు కానీ ఒకానొక ప్రాంతంలో పరిచర్య జరిగించే ఒక మీటింగ్ లో సుమారుగా 15-20 లక్షల మంది జనం వచ్చినప్పుడు వాళ్ళందరి మధ్యలో ఇలా నాన్నగారు లేచి నుంచిన తర్వాత వారితో మాట్లాడదాం అనుకుని అక్కడ స్టేజ్ మీదకి వచ్చేకి ఏడుస్తూ ఉన్నారన్నమాట. నేను ఎవరన్నా ఇలాగ నాకు పరిచర్యకు వాడబడతారో అనుకున్నా కానీ ఇతడు వాడబడడం అని నేను అనుకున్నాను. మనుషులు తృణీకరించిన దాన్ని, మనుషులు వెలివేసిన దాన్ని, మనుషులు లెక్క చేయని వాటిని దేవుడే తీసుకొని తన బలమైన పాత్రగా ఆయన వాడుకొనగలడు. ఇలాగున జరుగుతుంది. ఇంతమంది జనాలు ఉన్నారంటే అది కేవలం దేవుణ్ణి బట్టి జరిగినదే కానీ మరి దేనిని బట్టి కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, చెప్పాలి హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకోసమే ఈ చేతులు మీరు చూడండి, ఈ శరీరాన్ని మనం ఎప్పుడు చూసినా కూడా కొద్ది కాలానికి తర్వాత కాలం చూసిన కొద్ది కాలానికి ఖచ్చితంగా కనుమరుగవలసి ఉన్నదే. అది మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండవలసిన వారము కాము. ఇటువంటి మనసు గ్రహింపుని కలిగిన వారమే దేవుని యందు పరిశుద్ధంగా భయభక్తులతో మనము జీవించవలసి ఉన్నది. దేవుని యొక్క పరలోకపు రాజ్యమును కట్టడానికి మన చేతులను, మన పాదములను ముందుకు తీసుకుని వెళ్ళటానికి మనము ఇష్టము కలిగిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సరే, ఇక్కడ ఏమి జరిగిందంటే ఇక్కడ ఉన్నప్పుడు తోమా అనే ఒక దైవజనుడు, ఒక అపోస్తలుడు అక్కడ లేరు. తోమా అనే దైవజనుడు లేరు. అప్పుడు యేసు ప్రభువును మేము చూచాము, మేము ఆయన మాతో మాట్లాడారు, ఇలా పరిశుద్ధాత్మను ఊదారు అనేసి చెప్పారు, దేవుడు చెప్పారనమాట. అదే ఆయన పక్కనున్న శిష్యులు చెప్పారు. శిష్యులు చెప్పినప్పుడు తోమా ఆ మాటలను నమ్మలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? 24వ వచనం, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచుతేనే గాని నేను నమ్మనని వారితో చెప్పాను అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అవిశ్వాసంలో ఒక బలమైన అవిశ్వాసిగా ఆయన అయిపోయినా అన్నమాట. ఈయన అవిశ్వాసంతో అలాగున ఆ మాట అంటానికి కారణం ఏంటని నేను చెప్పనా? ఆదివారం మనం 20వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు ఆదివారమున మరియ పెందలకడలో లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు ఆమెతో మాట్లాడారు. ఆమెలో ఉన్న అవిశ్వాసం కానీ దుఃఖం అనేది తీసివేయబడింది. రెండవసారి ఆ 19వ వచనం చూడండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు అక్కడ కూడుకొని ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. అంటే ఇక్కడ ఈ సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదివారం ఒక రకంగా చెప్పాలంటే దేవుని మందిరానికి వారు నడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆదివారం నాడు దేవుని మందిరానికి వచ్చారు. ఆదివారం దేవుని యొక్క మాటల కోసం వచ్చారు. ఆదివారమున దేవుని కలుసుకుందామని వచ్చారు. ఆదివారం దేవుడు వారితో మాట్లాడారు. కానీ అక్కడ ఉండకుండా ఒక మనిషి బయటికి వెళ్ళిండండి. ప్రార్థనకు రాకుండా, ఆరాధన రాకుండా బయటికి వెళ్ళిపోయిండు. అయితే అప్పుడు వెళ్ళినప్పుడు మరి అలాగా ఆదివారం సన్నిధిలో లేడు కాబట్టి దేవుని మాటను వినలేదు, దేవుని స్వరమును వినలేదు, ఆయన గుర్తుపట్టలేకపోయిండు. యేసు ప్రభు శిష్యులు కూడుకున్నప్పుడు ఆయన వారి మధ్యలో ఆయన లేడు కాబట్టి వారు ఆయన అక్కడ పరిశుద్ధాత్మను ఊది వారితో మాట్లాడి ధైర్యపరిచి వారు నమ్మారు. కానీ ఇక్కడ ఆయన ఆదివారమున ఆ దేవుని యొక్క సన్నిధిలో లేడు కాబట్టి అవిశ్వాసం వచ్చినది. ఆ అవిశ్వాసం ఎటువంటిదంటే ఒక గొప్ప భయంకరమైన అవిశ్వాసము. నేను ఎలాగో చెప్తాను, చూస్తేనే కాదండి, ఆయన యొక్క వేళ్ళలంట పక్కలో ఉన్న గాయంలో వేళ్ళని చేతిని పెడితే గాని నమ్ముతానని చెప్పిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే ఆదివారము ఇక్కడని కాదు, వేరే ఊరికి వెళ్ళినా కూడా అక్కడ మంచి మందిరానికి వెళ్ళి మనము దేవుని సన్నిధిలో గడపాలి. కానీ దేవుని సన్నిధికి మనం ఎప్పుడు కూడా దూరముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితం నేను తెలుసుకున్న మొదటి విషయం అన్నమాట ఏమిటంటే, ఎంత పనులు ఉన్నా ఏది ఉన్నా కూడా ఆదివారం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండవలసింది. ఒకవేళ నేను అవనిగడ్డ కోచింగ్ పోయినా అక్కడ ఉన్న చర్చిని బతి చూసుకొని నేను వేరే ఊరు వెళ్తే మొదటి చేసే పని ఏంటంటే మంచి మందిరం ఎక్కడ ఉందో అనుకొని నాకు తెలిసిన వారి ద్వారా ఎంక్వైరీ చేసుకుని ఆ మందిరానికి ఆదివారం మాత్రమే కాదండి, ప్రతిరోజు దాదాపుగా వీలు కుదిరినప్పుడు ప్రతిరోజు కూడా ఒక గంట అక్కడ ప్రార్థన చేసుకుంటూనే వచ్చేవాడిని. రేపు రోజున డిఎస్సి ఎగ్జామ్ ఉన్న ఈ రోజున నేను చేసిన పని కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్ళాను. ఎందుకంటే దాన్ని నేను జయించాలి అంటే నా సొంత బలం వల్ల అవ్వదు, కానీ దేవుడు కృపని ఇస్తే ఖచ్చితంగా దానిని అధిగమించగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొంత బలంతో కాకుండా దేవుని సన్నిధితో ముందుకు పోవాలనే ఆశను, ఆ మనసును దేవుడు దయచేశారు కాబట్టి మొదటిగా దాన్ని ఎదుర్కోవడానికంటే ముందే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసే మనసును, కృపను దేవుడు దయచేశారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేరొక ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఉన్న మందిరం దగ్గర చూసుకుని మనము దేవుని మందిరానికి వెళ్ళాలి. ఒకవేళ మందిరం వెళ్ళని సందర్భాలు 1-2 ఉన్నాయి అంటే అవి ఎప్పుడంటే, ఒకసారి టెట్ రాసేటప్పుడు సండే రోజు పెట్టారు. ఆ సండే రోజు వెళ్ళటానికి అలాంటి కొన్ని ఇక తప్పని పరిస్థితుల్లో కానీ మిగతా సమయాలలో దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు కృపను, ఆయన కనికరమును, ఆ సహాయాన్ని దేవుడు దయచేశారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదివారం మేము యేసు ప్రభువును చూసామన్నా కానీ ఆయన నమ్మలేదండి. తర్వాత ఏం జరిగిందంటే 26వ వచనములో 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా ఉన్నప్పుడు తోమా కూడా వారితో ఉండెను. ఇప్పుడు ఎవరున్నారు? తోమా గారు కూడా 8 దినములు అయిన తర్వాత, అంటే ఆదివారం నుంచి మరలా ఆదివారం వచ్చేసరికి 8 దినాలు అయితే మరలా ఆదివారం అంట. ఈయన చేసిన పని ఏంటంటే అక్కడ వారితో పాటు ఉండడం. మరి నాకు ఒక డౌట్ వచ్చింది, మిగతా ఆదివారమే ఉంది కదా, మరి మిగతా సోమ, మంగళ, బుధ ఇంకా మిగతా 6 రోజులు ఉన్నాయి, వాటిలో దేవుడు మాట్లాడొచ్చు కదా, తోమాతో మాట్లాడొచ్చు కదా, లేదా శిష్యులతో మాట్లాడొచ్చు కదా. అంటే ఒక విషయం ఏంటంటే దేవుడు తనకు ఒక ప్రత్యేకమైన దినాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆ దినమున ఆయన ఇంకా ముందుకు వెళ్ళటానికి ఆయన ఇష్టం కలిగి ఉండే దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని కాలాలు, అన్ని సమయాలు ఆయన పరిశుద్ధపరిచిండు. కానీ ఆదివారమున ఆయన ప్రభు దినముగా ఆయన చెప్పారన్నమాట. అందుకోసమే మనము ప్రకటన గ్రంథంలో మనము చూసినప్పుడు మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు చూస్తామండి. ఏమి చూస్తామంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, సుర్మ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా. ప్రభు దినం అంటే ఏ రోజు అండి? ఎవరైనా చెప్పగలరా? ఆదివారం. విశ్రాంతి దినం అంటే శనివారం అన్నమాట. దేవునికి స్తోత్రం. విశ్రాంతి దినము శనివారం. పాత నిబంధనలో ప్రభు దినంగా ఇక్కడ దేవుడు చెప్పారు. అంటే ఈయన ఎప్పుడు ఈ యొక్క సర్వమానవాళి కోసము ప్రకటన గ్రంథ ప్రత్యక్షతను కానీ ఆ దర్శనాన్ని ఆయన ఏ రోజు పొందుకున్నారంటే ప్రభు దినమున ఆయన ఆత్మవశుడునై ఉండగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడన్నా మన జీవితాల్లో చేయాల్సింది ఏంటంటే దేవుడు గణపరిచిన దాన్ని మనం గణపరచాలి, దేవుడు వద్దన్న దానికి మనం దూరంగా ఉండాలి. అప్పుడు మనకు చాలా దీవెన, ఆశీర్వాదం అనేది కలుగుతూ ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రభువు దినమున ఆయన ఆత్మవశుడై ఉన్నాడు. ప్రభు దినమున ఆత్మవశుడై ఉండి 7 సంఘాలకి కూడా ఆయన చెప్పుతూ రాస్తున్న మాటలు వారికి ప్రకటించమని చెప్పారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. సరే, 8 దినములైన తర్వాత ఆయన మరలా కూడా వారితో పాటు ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి నిలిచి మీకు సమాధానము కలుగును గాకని చెప్పాను. మరియు తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసే ఉండమనను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. ఇక్కడ మొదటి విషయం, ఆయనకున్న అవిశ్వాసం పోవటానికి కారణం ఏంటంటే ఆయన తన యొక్క యేసు ప్రభు వారి యొక్క మిగతా శిష్యులతో పాటు కలిసి ఉన్నాడు. అందుకోసమే ఒక అవిశ్వాస అయిన వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, దేవుడి విశ్వాసంలో ఒక మనిషి త్రొట్టిల్లు పోతూ ఉన్నాడంటే కొన్ని సూచనలు ఉంటాయి. ఏమిటంటే ఆయన మందిరానికి దూరంగా ఉంటారు, ఆత్మీయ సహోదరులకు దూరంగా ఉంటారు, సంఘానికి దూరంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కూడా ఒక ఆత్మీయమైన బ్రదర్ ఉండండి, తెలియకుండానే ప్రార్థనకి దూరం అయిపోతుండో, కలిసి మాట్లాడటానికి దగ్గర రావటానికి కానీ ఇష్టపడట్లేదు. నేను ఒకరోజు దగ్గరికి పిలిచి ఒక మంచిగా ప్రశాంతంగా మాట్లాడనమాట, నువ్వు ఎక్కడో లోకం వైపు చూస్తున్నావు, నువ్వు అందుకోసమే ప్రార్థన దేవుని సన్నిధన్నా నీకు ఇబ్బందికరంగా నువ్వు మందిరంలో కొంచెం ఎక్కువసేపు ఉన్నా నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, ఏదో ఒక ప్రమాదంలో నువ్వు ముందుకు వెళ్ళబోతున్నావు, జాగ్రత్త అని చెప్పి దేవుని సన్నిధిలో మాట్లాడినప్పుడు ఆయనకున్న కొన్ని బలహీనతలు అనేవి ఆయన చెప్పారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మంద నుంచి వేరుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారంటే, ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారంటే వారిలో ఎక్కడ అవిశ్వాసం కానీ పాపము కానీ వస్తుందని గుర్తు. అందుకోసమే అందరిని విడిచిపెట్టి ఏం చేస్తుంటే ఒంటరిగా ఎక్కడ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభుని అమ్ముకోవడం అన్నమాట. మరలా ఒంటరిగా వెళ్ళి చెట్టుకెళ్ళి ఊరేసుకొని చనిపోయిన అన్నమాట. పేతురు కూడా యేసు ప్రభుని ఒంటరిగా వెనక నుండి ఆయన్ని వెంబడిస్తా ఉన్నాడు అన్నమాట. దూరంగా ఆయన వెంబడిస్తూ ఉన్నాడు, ఒంటరిగా ఆయన చలి కాచుకుంటూ ఉన్నాడు. కానీ యేసు ప్రభుని సిలువ వేసే దగ్గర కూడా ఆయన రాలేదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. అందుకోసమే మందిరానికి కానీ ప్రార్థన కానీ ఆత్మీయ సహోదరులకు కానీ ఎక్కడైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, దూరంగా ఉండటము కొంచెం మనకి చాలా ఇబ్బందిని నష్టాన్ని కలగ చేయవచ్చు అనమాట. అందుకోసమే నాకు తెలిసిన ఒక సహోదరుడు కొన్ని విషయాలు ఏంటంటే, సంఘంలోనికి వెళ్తున్నాడు కానీ అక్కడ దైవజనులతో కానీ కొంచెం మాట్లాడకుండా కొంచెం దూరంగా ఉంటుండో. ఎందుకు దూరంగా ఉండటం నీకు తెలియదు, అయ్యగారులు ముందు మంచిగానే పిలుస్తారు, మిగతా అన్ని పనులు చెబుతారు, నాకెందుకు ఈ బాధ, ఆదివారం పోయినవా వస్తాను, మాకు ఇంతే తప్పితే నాకు వేరే వద్దని చెప్పిండు. నేను అన్నాను, మరి నీకు రేపటి రోజున ఏదైనా ప్రార్థన సహాయం కానీ ఏదో కానీ ఒక చేయవలసి వచ్చినప్పుడు ఆయన కూడా అందరిలాగా చేసినట్టు చేస్తే నీకు ఎలాగ జరుగుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. భారమును ఆసక్తి అనేది మనము కలిగి ఎలాగ దూరంగా ఉంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిని కానీ సమృద్ధిని కానీ అద్భుతాన్ని కానీ నీవు పొందుకోలేవు. కాబట్టి ఎప్పుడు కూడా దైవజనుడితో పాటు మనసు కలిపి నిలిపి జాగ్రత్తగా ఉండమని సలహా చెప్పానన్నమాట. మరొకసారి ఆయన నాకు కొన్ని కానుకలు పంపడానికి చూసాను. నేను ఒక మాట చెప్పా, నువ్వు ఒక మందిరానికి వెళ్తావు, అక్కడ నీ కానుకలు నువ్వు ఇవ్వాలి, మనుషుని చూసి వీటిని చూసి ఇక్కడికి రాకూడదు, నువ్వేమని ఇస్తే అయ్యగారికి ఇవ్వమని చెప్పినవన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. అందుకోసం ఆయన ఉన్న దగ్గర, ఆయన ఉన్న ప్రాంతంలో, మనం ఉన్న పరిచర్యలో కానీ ఆ సంఘముల సహవాస విషయంలో కానీ అది దేవుని ద్వారా స్థాపించబడినప్పుడు, దేవుని ఆత్మచేత ముద్రించబడినప్పుడు దానిలో మనం భాగమును బాధ్యతను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనంట యేసు ప్రభు చూసిన తర్వాత నువ్వు ఎందుకు ఎలాగో చేసినో, నువ్వు ఎందుకు ఎలాగోనో, నీ ఎందుకు కఠిన పరుచుకుని గద్దించలేదండి. ఒకటి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము. ఏదైనా నీకు ఒక అనుమానం ఉందా, నిజాయితీగా చెప్పు. లేదా ఇంకెక్కడన్నా నీకు బలహీనత ఉందా, నిజాయితీగా దేవుని దగ్గరికి రా. ఇంకా ఏదైనా సమస్య ఉన్నా కూడా దేవుని దగ్గర నిజాయితీగా వచ్చి, ప్రభు ఇలాగ ఉంది, నన్ను నమ్మటానికి నువ్వు సహాయం చేయమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా తను తాను ఆయన రుజువుపరుచుకునే వాడిగా ఉంటారు తప్పితే హిపోక్రైసీని మనము దేవుని దగ్గర చూపించి మనసు దూరంగా దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా మనము ప్రవర్తించకూడదు. మందిరానికి వచ్చినప్పుడు దేవుడికి దగ్గరగా, లోకంలోనికి వెళ్ళినప్పుడు లోకానికి దగ్గరగా ఉండే జీవితాన్ని మనము జీవించకూడదు. ఏదైనా కానీ దేవునికి దగ్గరగా నిజాయితీగా అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కానీ నువ్వు ఇటువంటి వాడు నాకు అవసరం లేదని బైబిల్ గ్రంథంలో ఏ మనిషి గురించి కూడా దేవుడు చెప్పలేదు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయండి. ఎటువంటి పాపినైనా సరే దేవుడు స్వీకరించిండు, వారి జీవితాలలో అద్భుతాలను ఆయన